హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్ట్ లో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీల్లో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. తారామతి బారాదరి రిసార్ట్ లో మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఒక ప్రైవేట్ ఈవెంట్ నిర్వహించారు. పర్యాటక ప్రచారంలో భాగంగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు వేడుకకి చివరి నిమిషంలో పోలీసుల అనుమతి కోసం ప్రయత్నించారు. పోలీసులు అనుమతి ఇవ్వకముందే ఈవెంట్ను ప్రారంభించారు. 200 మందికి పైగా హాజరైన వేడుకకు డ్రగ్స్ వినియోగదారుల సస్పెక్ట్ షీట్లో వెళ్లినట్లు తెలుసుకున్న ఈగల్ టీం స్థానిక గోల్కొండ పోలీసుల సాయంతో రాత్రి 10 గంటలకు ఆకస్మికంగా సోదాలకు వెళ్లారు. ఎవరూ పారిపోయేందుకు అవకాశం లేకుండా చుట్టుముట్టి అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 36 మందిని డ్రగ్స్ కిట్లతో పరీక్షించగా 6గురికి పాజిటివ్ వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాజిటివ్ వచ్చిన వారిలో పరంసి, నిహార్, ఆవి, యోగేశ్వర్, అబ్దుల్ సర్వర్, జాసన్ అనే వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రైట్, దీనిపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, నైట్ డ్రగ్స్ పార్టీలో 7గురికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శిరీష, నిన్న రాత్రి గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తారామతి బారాదారి రిసార్ట్ లో అయితే ఇటు ఈగల్ టీమ్ తో పాటు హెచ్న్యూ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి శాఖల అధికారులు అయితే రైడ్స్ నిర్వహించడం జరిగింది. మొత్తంగా నిర్వహించినటువంటి రైడ్స్ మొత్తాన్ని మనం గమనించినట్లయితే ముంబైకి సంబంధించినటువంటి జాన్ అండ్ జాక్సన్ ఇద్దరు కూడా ఈవెంట్ ను నిర్వహించినట్టు మనకు తెలుస్తుంది. మోర్ దాన్ అనే పేరిట నిర్వహించినటువంటి ఈ ఈవెంట్ లో అయితే సుమారు 600కు పైగా ఇటు టికెట్స్ కొనుగోలు చేసి అయితే ఈవెంట్ లో ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈవెంట్ జరుగుతున్నటువంటి సమయంలోనే సుమారు 300 మంది ఈవెంట్ లో ఉండగా నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో అయితే ఇటు ఈగల్ అధికారులు ఒకసారిగా రైడ్ నిర్వహించి అందులో అనుమానితులుగా ఉన్నటువంటి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానం వ్యక్తం చేశారో వారందరినీ కూడా సుమారు 36 మందికి కూడా ఇటు తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలలో అయితే 6గురికి పాజిటివ్ రావడం జరిగింది. 6గురిలో ఒక మహిళతో పాటు 5గురు పురుషులు కూడా ఉన్నారు. వారిలో టీవీ సీరియల్ నటుడు సర్వర్ కూడా ఉన్నారు. మనం ముఖ్యంగా చూస్తే ఈ ఈవెంట్ ను ముంబైకి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ నిర్వహిస్తున్న సందర్భంలో అయితే వీకెండ్ కావడంతో యువత భారీగా ఇటు వచ్చి ఈ యొక్క ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. ఇటు హెచ్న్యూతో పాటు ఇటు ఈగల్ సంబంధించినటువంటి అధికారులు నిర్వహించినటువంటి ఈ రైడ్ కావడంతో అయితే అనుమానం వచ్చినటువంటి వారందరికీ కూడా ఇటు యూరిన్ తో పాటు బ్లడ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. సో వారిలో 36 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో అయితే 6గురికి పాజిటివ్ వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే వీకెండ్ కావడంతో ఇటు భారీ బడ్జెట్ తో ఈవెంట్ నిర్వహిస్తున్నారన్నటువంటి పక్కా సమాచారంతోనే ఇటు వివిధ శాఖల అధికారులు అయితే సంయుక్తంగా రైడ్స్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్స్ లో మనం చూడవచ్చు తారామతి బారాదారి చారిత్రాత్మక కట్టడం కావడంతో అయితే అక్కడ ఈవెంట్ ను కల్చరల్ ఈవెంట్ ను మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించుకునేందుకైతే అధికారులు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మిషన్ తీసుకున్నటువంటి క్రమంలో అయితే భారీగా మద్యంతో పాటు అదేవిధంగా డ్రగ్స్ కూడా ఉపయోగిస్తున్నట్లయితే సమాచారం అందుకున్నటువంటి ఈగల్ అండ్ హెచ్న్యూ టీమ్ సంబంధించినటువంటి అధికారులు రైడ్స్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్స్ లో ఊహించిన విధంగానే 36 మందికి టెస్ట్ నిర్వహించగా అందులో 6 మందికి పాజిటివ్ రావడం జరిగింది. సో ఈవెంట్ మొత్తానికి సంబంధించినటువంటి నిర్వాహకులకు సంబంధించినటువంటి అన్ని వివరాలపై కూడా ఇటు అధికారులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇటు ముంబైకి సంబంధించినటువంటి జాన్ అండ్ జాక్సన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈవెంట్ కావడంతో డ్రగ్స్ ను ఎక్కడి నుంచి సరఫరా చేశారు, ఇటు ముంబై నుంచి ఇక్కడికి తీసుకొచ్చారా లేదంటే స్థానికంగానే డ్రగ్స్ ను కొనుగోలు చేసి ఉపయోగించారనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించినటువంటి అధికారులు అయితే అక్కడ ఈవెంట్ లో సుమారు 300 మంది ఉండగా దాంట్లో మద్యం సేవించిన వాళ్ళను అదేవిధంగా డ్రగ్స్ కు సంబంధించి ఎవరు డ్రగ్స్ ఉపయోగించారనేటువంటి ఒక కోణంలో అయితే ఈ తనిఖీలు నిర్వహించి వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. పరీక్షలలో అయితే ఇటు మహిళతో పాటు 5 మందిని కూడా ఇప్పటికే గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారికి తదుపరి ఇటు వైద్యులకు సంబంధించినటువంటి ఒక నిర్ధారణ అయినంతరం అయితే వారిని కౌన్సిలింగ్ నిర్వహించడమా లేదంటే గతంలో ఉన్నటువంటి కేసు ట్రాక్ ను కూడా ఇటు అధికారులు అయితే ఇప్పటికే పలు తనిఖీ దర్యాప్తులో అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో డ్రగ్స్ తీసుకున్నటువంటి ఒక హిస్టరీ ఉందనేటువంటి కోణంలో కూడా ఇటు పోలీసులతో పాటు ఈగల్ సంబంధించినటువంటి అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. శిరీష.